2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, చాలా మంది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను కష్టపడుతున్నాను, కానీ నేను కష్టపడ్డంత మనీ రావట్లేదు. నేను ఏదైతే కష్టానికి తగ్గట్టుగా నా మనీ రావాలి అనుకుంటున్నానో ఎక్స్పెక్ట్ చేసిన మనీ నా దగ్గరికి రావట్లేదు అని అంటూ ఉంటారు. ఎందుకు మేడం వాళ్ళ దగ్గరకు వచ్చే మనీ కూడా ఆగిపోతూ ఉంటుంది? ఏ బ్లాకేజ్ వల్ల అది జరుగుతుందంటారు? దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? కష్టపడుతున్నాను, డబ్బు రావటం లేదు మాత్రమే కాదు, అందరికీ వస్తుంది. నాతో సమానంగా ఉన్న వాళ్ళకి డబ్బు వస్తుంది. నాకు మాత్రం డబ్బు అనుకున్న టైంకి అందటం లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే డబ్బు గురించి ఒక వ్యతిరేక భావం అనేది వాళ్ళలో ఉన్నప్పుడు మనీ ఫ్లో అనేది మన దగ్గరికి రాదు. జనరల్గా మనం చూస్తుంటాం, మనతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలామందితో మనం కనెక్ట్ అవుతూ ఉంటాము. బట్ వాళ్ళ మెయిన్ అవసరం వాళ్ళతో మనకు వచ్చినప్పుడు వాళ్ళు మనతో కనెక్ట్ కారు. వీళ్ళ వల్ల మనకు వర్క్ జరుగుతుంది అని మనం అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కానీ ఆ వర్క్ జరగదు, దూరంగా ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళ మీద మనం ఏర్పరచుకున్నటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ అదే డబ్బు విషయంలో కూడా వర్కౌట్ అవుతుంది. అంటే డబ్బు గురించి మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాలైనటువంటి భావాలు, అంటే మన చిన్నతనంలో ఒక రిచ్ పర్సన్ చూసి వీడి దగ్గర డబ్బులు బాగుంటాయి, పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉండాలి, లేదా మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్గానే ఉండాలి, మనం ఎంతో కష్టపడితే కానీ 24/7 మనం కష్టపడితే కానీ మనం అసలు ఆ స్థాయికి రీచ్ అవ్వము మనము అనేటటువంటి ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంటారు. అంటే డబ్బు గురించి కొన్ని వ్యతిరేక భావాలను మనము ఆల్రెడీ మనలోని బ్యాకప్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి డబ్బు రాదు. ఒక వ్యక్తి గురించి అయినా సరే మనం ఒక నెగిటివ్ ఫీలింగ్ మనం పెట్టుకున్నామంటే ఆ వ్యక్తిని మనం ఎప్పటికీ కనెక్ట్ కాలేము. అసలు ఆ వ్యక్తిని చూసినప్పుడు కానీ ఎంత మనం ప్రయత్నించినా కూడా దాన్ని కనెక్ట్ కాలేము. డబ్బు విషయంలో కూడా అదే జరుగుతుంది. డబ్బు మన దగ్గరికి రావట్లేదు అని అంటే ఆల్రెడీ డబ్బు గురించి కొన్ని వ్యతిరేక భావాలను మన మనసు నిండా, మన బ్రెయిన్ నిండా మనం ఫీడ్ చేసి పెట్టుకున్నాం. ఆ కనీసం 1-2 అన్న మనం బయటకు తీయగలిగితే కొత్త భావాలను మనం ఇంజెక్ట్ చేసుకోవచ్చు అందులోకి. సో ఎప్పుడైతే డబ్బు గురించి ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ నా ప్రతి అవసరానికి నేను డబ్బు సంపాదిస్తున్నాను, ఖర్చు పెడుతున్నాను. ఖర్చు పెట్టేటప్పుడు కూడా సంతోషంగా ఖర్చు పెట్టడం. ఇవాళ నేను ఈ డబ్బు ఖర్చు పెడుతున్నాను, మళ్ళీ ఏదో ఒక రూపంలో డబ్బు నాకు తిరిగి వస్తుంది అంటే ఏదో ఒక రూపంలో వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడున్న డబ్బు ఖర్చు పెట్టేశాను కదా, ఇంకా నా దగ్గర నిల్ హ్యాండ్స్, నా దగ్గర ఏమీ లేదు అనేటటువంటి భావాన్ని తీసేయండి. ఫస్ట్ డబ్బు గురించి వ్యతిరేక భావాలు అంటే డబ్బును గౌరవించకపోవడము, డబ్బు నా దగ్గరికి రాదు, నేను డబ్బును నేను పొందడానికి అర్హత లేనివాడిని, నేను అంత చదువుకోలేదు అంటే చదువుకున్న వాళ్ళ దగ్గరికే డబ్బు వస్తుందా? చదువుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ దగ్గరికి డబ్బు రావటం లేదు. అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు డబ్బు గురించి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అనేది మనం గమనిస్తే డబ్బు గురించి ఎప్పుడైతే మనం నెగిటివ్ థాట్స్ని కానీ నెగిటివ్ ఎమోషన్స్ని కానీ మనం ఫీడ్ చేసి పెట్టుకుంటామో అప్పుడు డబ్బు రాదండి. ఎంత ప్రయత్నించండి, 24/7 మనం కష్టం చేసినా కూడా డబ్బు రాదు. డబ్బు మీద ఇష్టం పెంచుకున్నప్పుడు, డబ్బును గౌరవించినప్పుడు, డబ్బును ప్రేమించినప్పుడు, డబ్బుని ఎంతో ఆప్యాయతగా చూసినప్పుడు, ఈరోజు మన దగ్గరకు వచ్చినటువంటి డబ్బుని మనము ఎంతో గౌరవప్రదంగా దానిని రిసీవ్ చేసుకున్నప్పుడు, డబ్బుని ఇచ్చేటప్పుడు కానీ ఎంతో గౌరవంగా ఇవ్వటం కానీ అలా చేసినప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నేను అనుకున్నది ఒకటి, నాకు వచ్చిన డబ్బులు ఇంతే, ఇది నాకు ఏ మాటకి సరిపోతుంది, ఒక్కరోజు ఖర్చుకు కూడా సరిపోదు అని అంటారు. కనీసం నీకు ఒక్కరోజు ఖర్చు వెళ్ళడానికి డబ్బు వచ్చిందా లేదా, అంటే నీ ఒక్కరోజు నీ అవసరం తీరుతుందా లేదా, మరి నువ్వు దానికి గౌరవించాలి కదా. సో ఇలాంటి నెగిటివ్ థాట్స్ని మనం ఎప్పుడైతే మనలోకి మనం పెట్టుకొని ఉంటామో డబ్బు అనేది రాదు. అక్కడ అసలు డబ్బు రావడానికి, మంచి ఆలోచన రావడానికి స్పేసే లేదు. అసలు మనసులో ఆల్రెడీ ఇవన్నీ పెట్టేసుకున్నప్పుడు మంచి ఆలోచన అక్కడ ఇంజెక్ట్ చేయడానికి స్పేస్ ఏది? ఒక పాట్ నిండా నీళ్ళు పోసేసిన తర్వాత అవన్నీ పాడైపోయిన తర్వాత దాంట్లో మంచి నీళ్ళు పోసినా ఏమవుతుంది? అవి కూడా పాడైపోతాయి, స్పాయిల్ అయిపోతాయి. అసలు ఫస్ట్ పాట్ క్లీన్ చేయాలి కదా, మన మనసును మనం క్లీన్ చేయాలి కదా, డబ్బు గురించి మనకున్న వ్యతిరేక భావాలను తీసేయాలి కదా. మరి అటువంటి తీసేటటువంటి ప్రయత్నం చేయకుండా ఎంతసేపు మనకు అవసరమైనప్పుడు డబ్బు కావాలి, మనకు అవసరం లేనప్పుడు డబ్బుదే ఉందిలేండి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే డబ్బు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? డబ్బుకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. మనకి ఎవరైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు మనం దాన్ని ఎంతగా తీసుకుంటామో,
ఎంతగా మనం దాన్ని ఇంపాక్ట్ అవుతామో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళం, వాళ్ళతో సరిగ్గా మాట్లాడం, వాళ్ళు పిలిచినా మనం పెద్దగా కేర్ చెయ్యము. మరి ఇదే డబ్బు దగ్గర కూడా వర్కౌట్ అవుతుంది కదా. డబ్బుని ఎంత గౌరవిస్తావు, ఎంతగా ప్రేమిస్తావు, అంతగా డబ్బు నీ దగ్గరకు వస్తుంది. అంటే డబ్బు పట్ల మనకున్నటువంటి నెగిటివ్ కర్మాస్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి. ఆ నెగిటివ్ కర్మాస్ అనేవి ఏంటంటే, డబ్బు గురించి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఒకసారి చెక్ చేసుకోండి. ఇవాళ పొద్దునుంచి సాయంత్రం వరకు మీరు డబ్బు గురించి ఏం మాట్లాడారు, ఒక్కసారి అది కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. సో ప్రతి వర్డ్ మనం కరెక్షన్ చేసుకుంటే డబ్బు రావడానికి మన విశుద్ధి చక్రం బాగా ఉపయోగపడుతుంది. మన వాయిస్, నీ మాటే నీ యొక్క ఎనర్జీ అవుతుంది అక్కడ. ఈ ఎనర్జీని నువ్వు ఉపయోగించినప్పుడు ఆ డబ్బు రావడం అనేది జరుగుతుంది. ఈ సౌండ్ ఎలా వస్తుందో, ఈ ఫ్రీక్వెన్సీ ఎలా బయటకు వెళ్తుందో, ఆ ఫ్రీక్వెన్సీ డబ్బుకి సమానం అవ్వాలి. డబ్బు వచ్చే ఫ్రీక్వెన్సీని కరెక్ట్ అవ్వాలి, అప్పుడు డబ్బు వస్తుంది. నేను డబ్బును హ్యాపీగా సంతోషంతో పొందుతున్నాను. ఈరోజు నా దగ్గర చాలా డబ్బు ఉందండి, చాలా అంటే చాలా ఉంది, నా ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. అందుకు డబ్బుకు కృతజ్ఞతలు. అంటే డబ్బు గురించి నువ్వు ఎప్పుడూ కూడా 365 days 24/7 ఎవ్రీ మినిట్ పాజిటివ్ రెస్పాన్స్తో ఉండాలి. ఎప్పుడూ కూడా పొరపాటును కూడా నిద్రలో కూడా ఇవాళ డబ్బు లేదు అని మాట మాట్లాడదు. నేను పుష్కలంగా ఉన్నాను, నాకు కావాల్సినంత సరిపడినంత డబ్బు నాకు ఖచ్చితంగా వస్తుంది, వచ్చింది, ఉంది నా దగ్గర, నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, సంతోషంతో ఖర్చు పెడుతున్నాను. ఈరోజు నేను పొందిన ₹1 అయినా కావచ్చు, ఒకది ₹1 కావచ్చు, ₹10 కావచ్చు, పావలా కావచ్చు, అది కూడా డబ్బే. దానికి కూడా కృతజ్ఞత చెప్పండి. ఎప్పుడైతే మనం మంచి భావాలను రిలీజ్ చేస్తామో, ఈ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. సో డబ్బు లేదు అనద్దు, డబ్బు గురించి నెగిటివ్ థాట్స్ వద్దు. ఖర్చులు పెరుగుతున్నాయి, డబ్బు తక్కువైపోయింది కాదు, ఖర్చులకి తగినట్టుగా డబ్బును నా వద్దకు పంపిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. అంటే అవకాశాలు ఎలా పంపిస్తున్నాడు, అవకాశాలు నీ ఖర్చును బ్యాలెన్స్ చేయడానికి నీకు ఒక సోర్స్ క్రియేట్ చేస్తుంది. సో ఈ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సోర్సెస్ మనం ఉపయోగించుకోవడం వలన డబ్బు రావడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఖర్చు ఆగదు, ఎక్కడ అవసరం ఆగిపోదు. సో అవసరానికి కావాల్సినటువంటి డబ్బును పొందే అవకాశ మార్గాలు ఖచ్చితంగా నాకు ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత. సో ఎవ్రీ టైం ఏంటంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్తోని నా దగ్గర లేవు, రాలేదు అని మనం ఎప్పుడు అంటున్నామంటే రాలేదు కదా, రాలేదు అంతే, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండ, బట్ వస్తుంది ఖచ్చితంగా. డబ్బు అనేది వస్తుంది, అవకాశాల రూపంలో నా దగ్గరికి వస్తుంది. ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకుంటున్నాను. ప్రతి ఒక్క అవకాశం ద్వారా నేను విశ్వంతో కనెక్ట్ అవుతున్నాను, డబ్బును పొందుతున్నాను. అందుకు డబ్బుకు కృతజ్ఞత. 24/7 డబ్బుకు కృతజ్ఞత చెప్పండి, డబ్బుకు సారీ చెప్పండి. ఎందుకు రాదు, డబ్బు వస్తుంది. అంటే మనకున్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ని మనం ఓవర్కమ్ చేసినప్పుడు అది పాజిటివ్గా మారి అప్పుడు డబ్బు రావటం అనేది జరుగుతుంది. మధ్యలో కొంత గ్యాప్ ఎందుకనంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ని తీసేసుకోవడానికి, మనం చేసిన తప్పుల్ని మనం మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి మనకి మధ్యలో ఒక చిన్న లెసన్ అనమాట. డబ్బు రాలేదు, ఇబ్బంది పడుతున్నాము. ఆ ఇబ్బంది ఎందుకు పడుతున్నాము, డబ్బు గురించి ఇలా మాట్లాడాము కాబట్టే మనం ఈ ఇబ్బంది పడుతున్నాం అనే విషయాన్ని గమనిస్తే డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎలా మేడం, ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్నా, లేదంటే మీరు కండక్ట్ చేస్తున్న క్లాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా మనం పెట్టింది, మనం 16th నుంచి ఒక క్లాస్ ఒకటి కండక్ట్ చేద్దామని అనుకున్నాము. ప్యూర్గా మనీ గురించి, కేవలం మనీ అఫర్మేషన్స్, మనీకి సంబంధించినటువంటి చాంటింగ్స్, మనీని అట్రాక్ట్ చేసేటటువంటి స్విచ్ వర్డ్స్, ఇవి మాత్రమే ఉంటాయండి. అలాగే ఇది కాంబో క్లాస్. ఈవినింగ్ 6:30 to 7:20 ఈజ్ ఎ టెక్నిక్స్ క్లాస్ అండ్ నైట్ 10 to 10:40 మెడిటేషన్. అయితే ఇందులో ఏంటండి అని అంటే ప్రతిదీ కూడా మనీకి రిలేటెడ్. మనిషి డబ్బు కావాలి, ప్రతి అవసరం తీర్చుకోవడానికి డబ్బు కావాలి. సో దానిని పొందాలి అని అంటే ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. పాజిటివ్గా మాట్లాడగలగాలి, పాజిటివ్గా రాయగలగాలి, పాజిటివ్గా చూడగలగాలి, పాజిటివ్గా అనుభవించగలగాలి, పాజిటివ్గా ఖర్చు పెట్టగలగాలి. ఇచ్చింది ఎలా తీసుకుంటున్నామో ఖర్చు పెట్టేటప్పుడు కూడా అంతే ప్రేమతో ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవడానికి మనకి కొంత స్పేస్ అనేది కావాలి. సో మన మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఫీలింగ్స్, అలాగే మనకు మనం క్రియేట్ చేసుకున్నటువంటి కొన్ని నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి. సో ఆ బ్లాక్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళకి దే విల్ హ్యావ్ ద ఫుల్ డీటెయిల్గా నేను క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. 16th నుంచి 21 days ఉంటుంది క్లాస్. ఆన్లైన్, ఆఫ్లైన్? ఆన్లైన్ క్లాస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కాంటాక్ట్ అవుతుందమ్మని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.